సార్ ఓకే సార్. ఉజ్జా దశరథరామరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సామాజిక సాధన సమితి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు రోజా అయిపోయిన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో ఆత్మూల రహీం గారు అన్ని మతాల వారిని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషకరం. మనం భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంతో పాటుగా ముస్లిం మతం, క్రిస్టియన్ మతంతో పాటుగా బౌద్ధిజం ఉంది, జొరాస్ట్రిజం ఉంది, సిక్కిజం ఉంది. అలాగే అనేక మతాలు అనేక సామరస్యాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత ఆచారాన్ని మనం ఆచరించకపోయినా ఏ యొక్క మతం యొక్క ఆచారానికి వాడికి ఒక విశిష్టత ఉంది. ఆ ఆచారాన్ని గౌరవిస్తూనే మనం అంతా పండుగలు జరుపుకుంటున్న నేపథ్యం మనకు ఉంది. హిందూ పండుగల్లో కూడా ముస్లిమ్స్ మనతో పాల్గొని అనేక కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర మనకు ఉంది. అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఆ రహీం గారు ఈరోజు రంజాన్ సందర్భంగా అందరినీ పిలిచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. మత సామరస్యంతో మనం ఆచార వ్యవహారాలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని వ్యతిరేకించకుండా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే దిశగానే హిందూ మతంలో కూడా అన్ని కులాల మధ్య జరుగుతున్నట్టుగానే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని మతాల మధ్యలో కూడా మత సామరస్యం వెరజిల్లాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధికి కూడా అది చాలా కీలకం. కాబట్టి ఏ మతం యొక్క ఆచార వ్యవహారాలను మనం గౌరవిస్తూనే ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఓకే సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారి యొక్క ఈ యొక్క రంజాన్ మాస ఉపవాద దీక్షలు దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశిస్తూ సోదరుడు ఆత్మూల రహీం గారు పలు సేవా సామాజిక సంస్థలతో అనుబంధం ఉండి నంద్యాల పట్టణ ప్రజలకు సుపరిచితులైనటువంటి సోదరుడు రహీం గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మతాలు ఉన్నటువంటి నంద్యాల పెద్దలను పిలిచి ఈరోజు ఇఫ్తార్ ఇవ్వటం నిజంగా ఆనందమైనటువంటి రోజు. వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనటం మా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ పెద్దలు చెప్పినట్లుగా భారతావళి లౌకిక సిద్ధాంతంతో అన్ని మతాలు ఒకటే అనేటువంటి ఒక భావనతో వందల సంవత్సరాలుగా మనం యొక్క భారతావళిలో నివసిస్తూ ఉన్నాం. అదే స్ఫూర్తితో ఏదైతే ప్రొఫెట్ మహమ్మద్ చెప్పినటువంటిది, జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటిది, అదేవిధంగా భారత ఇతిహాస పురాణాలు చెప్పినటువంటి అంశాలను కూడా మనం క్రోడీకరించుకొని అందరూ సోదరభావంతో జీవిస్తూ ఈ యొక్క సమాజ అభివృద్ధిలో మనం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. ఓకే. ఈరోజు మన అబ్దుల్ రహీం అండ్ టీం తరఫు నుంచి ముస్లింలకు, హిందూస్కు అందరికీ మత అతీతంగా విందు ఇచ్చారు. అది ఏంటంటే మా రంజాన్ పండుగలు ఇఫ్తార్ విందు అంటారు. ఇఫ్తార్ అంటే ఒక్క పొద్దు ఉండి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఒక్క పొద్దు అని ఉంటారు. ఒక్క పొద్దు ఓపెన్ అంటే ఏదైనా తినముందు దేవుణ్ణి ప్రార్థించి అందరూ కలిసిమెలిసి ఒకే చోట ఉండి దానికి తినడానికి ఇఫ్తార్ విందు అంటారు. ఆ విందుకి వచ్చిన మన దర్శనానికి మన సుబ్రహ్మణ్య గారికి, శాస్త్ర గారికి, మహాబచ్చా గారికి, వెంకటరామరెడ్డి గారికి అందరికీ ఎట్లా అంటే ఈరోజు చాలా సంతోషం. ఈ రోజు ఇట్లాంటి రోజు ఇప్పుడున్న కాలంలో మా రహీం అండ్ టీం చేస్తున్న చాలా గొప్ప పని ఏమంటే ఇట్లాంటి గెట్ టుగెదర్ హిందూ ముస్లిం ఏకత అందరూ కలిసిమెలిసి మన భారతదేశంలో ఉంటారని ఒక చూపిస్తే కాదు, ఉన్నట్టు వాళ్ళు నిజంగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పొజిషన్స్లో ఇట్లాంటి గెట్ టుగెదర్ పార్టీ ఎన్నో అందరూ చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆ దేవుడిని ఇఫ్తార్ విందుగా అందరూ మన హిందుస్థాన్ను, మన దేశ భారత్లో ఉండే ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడాలని, అందరికీ సుఖశాంతంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ఆత్మీయులు మత పెద్దలైన రహీం గారికి, అలాగనే హిందూ పెద్దలకి, ఇక్కడికి చేరి వచ్చిన మీడియా ప్రతినిధులకి మా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. ఈ రంజాన్ పవిత్ర మాసంలో లెంట్ డేస్ అంటారు. లెంట్ అంటే ఉపవాస దినాలు, ఉప అంటే సహవాసము,
దేవునితో సహవాసం చేయటానికే వారు ఉపవాసం చేస్తూ ఉంటారు. అలా రీతిగా అయ్యప్ప భక్తులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ వారి వారి యొక్క దేవుళ్ళను వారు గౌరవిస్తూ ఆ యొక్క అంశాలను బట్టి పాటిస్తూ ఉంటారు. మనమందరము భారతీయులము. మనము స్కూల్లో చదివేటప్పుడు ఒక ప్లెడ్జ్ ఉంటుంది, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరము మా సహోదరులు అంటాం. అంటే భారతీయులమందరం మన సహోదరులము అంటే మన తల్లి ఒకతే, ఆమె భారతమాత. భారతమాత అంటే ఎవరు? మన తల్లి, మన అక్క, మన చెల్లి. మనందరము మన తల్లిని చూసినప్పుడల్లా మన జన్మభూమి గుర్తుకు రావాలి, మన మాతృభూమి గుర్తుకు రావాలి. అందుకే ఈ భారతదేశాన్ని అంతగా గౌరవిస్తుంటాం. ముస్లిం, హైందవ సహోదరులు, క్రైస్తవ సహోదరులు ఒక ఉల్లిపాయలో పరులు దాగినట్లుగా అన్ని కులాలు, అన్ని మతాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ ఉల్లిపాయను మనం కట్ చేస్తే కంటికి నీరు వస్తాయి. కానీ ఆ ఉల్లిపాయలో దాగి ఉన్న కులాలు, మతాలు ఇవన్నీ ఎంతో ఒదిగి ఈ యొక్క భారతదేశంలో ఐకమత్యంగా ఉంటాం. ప్రియ సహోదరులారా, నేను ఒకటే చెప్తున్నాను, అస్పృశ్యత అంటే అంటరానితనాన్ని 1955లోనే రాజ్యాంగము మనకు ఒక విడుదల ఇచ్చేసింది. రాజ్యాంగం ప్రకారము ఇలాగూ బ్రతకాలి అని ప్రతి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 ఇలాంటి మనందరికీ మత స్వేచ్ఛ, వ్యక్తిత్వ మనము ఏ స్వేచ్ఛ అయినా కానీ ఏ యొక్క మతాన్ని, ఏ దేవునైనా మనం ప్రార్థించవచ్చు, ఏ దేవునైనా మనం ఆరాధించవచ్చు అని. కానీ ఇప్పుడు మనమందరూ ఈ నంద్యాల పట్టణంలో సహోదర ప్రేమ కలిగి హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవులందరూ ఒకే తాటి మీద వచ్చి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనమందరము ఈ భారతదేశంలో ఇంకనూ అనేక సంవత్సరాలు మన ఐకమత్యము కొల్లాగే కొనసాగాలని ప్రార్థిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయం. మరి ఈరోజు మా మెదక్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ మరి ఈరోజు ఇఫ్తార్ విందుకు చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా, మా పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా పేరున నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారికి విలువైన సమయాన్ని వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ సమాజానికి మనందరం కూడా కలిసి ఉన్నాము, జాతీయ సమైక్యత మత ఏదైతే మనము చెప్తున్నామో అది సమాజానికి చూపించే విధంగా ఇక్కడ అందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ నిలబడి మరి ఐకమత్యంతో ఉన్నాము. ఇదే స్ఫూర్తిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు కూడా మరి ఆదర్శంగా తీసుకొని మొత్తం భారతదేశానికి మన నంద్యాల పట్టణానికి ఆదర్శమైన పట్టణంగా తీర్చిదిద్దే విధంగా, జాతీయ సమైక్యతను చాటే విధంగా, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ సమాజానికి మంచి మేలు చేద్దామని